నమస్తే అండి. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000కి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ నా కూతురని చెప్పదు అక్కడ వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ 70,000కి ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హెయిర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది. 70,000కి చేస్తుంది ఉద్యోగం. నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా మంత్రి కూతురుని చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని, నేను దుర్మార్గుడిని. ఎక్కడ దుర్మార్గుడిని చెప్పండి? ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి. నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గుని ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణే మాట్లాడించాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఏబిఎన్, TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్షణాన, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎన్లోను, TV5లోనే వేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు. నేను దుర్మార్గుని ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే, ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్షణాన 2 కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా. నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా.
ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం. నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా TV5, అనేక రకాలుగా ఈటీవీ, అనేక రకాలుగా ABN నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా తగ్గలేదు. కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు, మళ్ళా లేచి నుంచున్నాను కెరటం లాగానే మనం చేస్తున్నా.